నాకు భలే టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఎందుకు? జంటగానే కదా డిస్కోకి వెళ్లాల్సింది. బాయ్స్ లేకుండా మనల్ని లోపలికి పంపించరు కదా. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. రిసెప్షన్ లో మనకి అబ్బాయిలు అద్దెకి దొరుకుతారు. మనకి నచ్చిన కుర్రాళ్ళని సెలెక్ట్ చేసుకుని లోపలికి వెళ్ళొచ్చు. వావ్, ఇదేదో కొత్తగా ఉంది. వెల్కమ్ గర్ల్స్. యూ వాంట్ బాయ్స్? మీకు ఎంతమంది బాయ్స్ కావాలి? అది మేము తర్వాత చెప్తాం. ముందు అబ్బాయిలు రమ్మనండి. కమ్ ఆన్ బాయ్స్. ఒరేయ్ సోమరిపోతు, ఇందాక నుంచి సైలెన్స్ ఉంటే అరుస్తున్నాను. ఇంకా ఏమిటా మొద్దు నిద్ర? టైం 6 అయింది. నేను కొడుకు పాడాలా? లేకరా. హర హర మహాదేవ, శంభో శంకర, పార్వతీనాథ, పరమేశ్వర, మమ్ములను కాపాడు. అన్నయ్య నా అన్నమయ్య, తెల్లారగా నేను కోపంతో తయారు, నువ్వు దూపంతో తయారు. పొద్దున్నే మీ భక్తి గోష్ఠికి బలైపోతున్నాను రా బాబు. బాయ్, సీ యూ. లెటర్ అయ్యరా? శివ శివ, ఆపద్ బాంధవ. మంగళం శ్రీ గణేశ. మా తుజే సలాం, మమ తుజే సలాం. ఇవాళ శివరాత్రి, విభూతి పెట్టుకో. అమ్మా, నాకు ఇలాంటివన్నీ నచ్చవు, నీకు తెలుసు కదా. అరే, మీ నాన్నగారు చూస్తే తిడతారా? నేను తిడతాను. ఇదిగో చూడు, నీ భర్తకి నువ్వు భయపడు, నేను భయపడను. తెలిసినా? ఏంట్రా అంటున్నావు? ఏం లేదు నాన్న, ఈరోజు శివరాత్రి కదా, సుప్రభాతం చదవాలా, శ్లోకం చదవాలా అని అమ్మని అడుగుతున్నాను. వెరీ గుడ్. ఇక్కడెవర్రా పూస్తారు? తున్నపోతా. చూడు, భక్తి అనేది మనసులోంచి రావాలి, ఇలా దౌర్జన్యాలు చేస్తే రాదు. అయినా నేను ఎవరు అనుకున్నావు? పెదనాన్న వారసుని, ఆయనలాగా నాస్తికుడిని. అర్థమైందా? ఎవరు? మీ పెదనాన్న? ఎస్. వెళ్ళి ఆయన అవతారం చూడు. సింహాద్రి అప్పన్నా. నువ్వు మారిపోయావా? మేము ఆయన కొడుకులం కాబట్టి భయపడుతున్నాం. నువ్వెందుకు భయపడాలి? నువ్వు ఆయనకు అన్నయ్యవే కదా, పైగా ఎక్స్ కల్నలు. అది కాదు బాబు, పెళ్లి పెటాకులు లేని 1 మ్యాన్ ఆర్మీ గాడిని. నన్ను మీ ఫాదర్, నువ్వు అన్నవి కాదు ఫాదర్వి. మా కుటుంబానికే గాడ్ ఫాదర్ పెట్టి సెట్ కొట్టి నా చేతులు కట్టేశాడు. దాంతో నా డీలర్లన్నీ సిండికేట్ బ్యాంక్ లాకర్ లో పెట్టి తాళం వేసేశాను. నీకేమైనా క్రాకా? నేను క్రాక్ అయితే నువ్వు బ్రోకర్. ఆ అమ్మాయిల సప్లైరు తమరే. అందులో ఒక అందమైన అమ్మాయి నా వెంట పడింది పెదనాన్న. ఏమైంది? పట్టుకుందా? ఎక్కడ? ఇంతలో నాన్న వచ్చేసాడు. అక్కడికి కూడానా? అవును పెదనాన్న, ఎక్కడికి వెళ్ళి అనకుండా తగులుతున్నాడు. రేయ్, మీ నాన్న పైకి అలా మొరటుగా కనిపిస్తాడే గాని నువ్వంటే ఎంత ప్రేమ తెలుసా? ఈ రోజు ఈ పూజ ఎందుకు అనుకున్నావు? నీ కోసం కొత్త యమహా బైక్ బయట ఉంది, చూసావా? బైకా? బైక్ అని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ నాన్న. అవునరా, పెద్దవాడు ఇంజనీరింగ్ చేశాడు, వాడికో సైకిల్ కూడా కొనివ్వలా. అడుగో రెండో వాడు ఎంసీఏ చదువుతున్నాడు, వాడికి టీవీఎస్ 50 కూడా కొనివ్వలా. ఇంటర్ 5 సార్లు ముక్కి పాస్ అయి ఇప్పటికి బిఏకి వచ్చావు. ఇక ఇది ఎప్పటిక్కడ తెరుస్తావో భగవంతుడికే తెలియాలి. నీ మనస్సాక్షిగా చెప్పరా, నీ మొహానికి బైక్ అవసరం అంటావా? బైకు నీ కోసం కొనలా, ఇంటి పనుల కోసం కొన్నాం. వెళ్ళు. తాడేవరా? అన్నయ్య ఇవరా బాలు, ఆగరా. నాకే వద్దులే. ఉండరా, ఉండబడి ఉంటే నా మాట పెట్టరా. ఆగరా, నా మాట వినవా? నాకే వద్దు. వాడేమంటే నీకేరా? నీకోసం నా సొంత ప్రావిడెంట్ ఫండ్ తో కొన్న బండ్రా ఇది. నిజంగా? నీ నాన్న చేత్తో ఇస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ వాడు ఎప్పటిలాగే బొచ్చగొట్టాడు. చాలా థ్యాంక్స్ నాన్న. నువ్వు నా వారిసేడువిరా. బండికి పిచ్చి స్టిక్కర్లు అంటించి సర్కస్ బండిలా తయారు చేసావో కేజీ లెక్కన పాత సామాన్లోకి అమ్మేస్తాను. నేను హ్యాండ్ ఇస్తే ఏం చేస్తావు? ఇలా చేస్తామని తెలుసు, అందుకే మీ చెల్లెలకి లవ్ లెటర్ ఇచ్చారు. మాళ్ళు, పూజలు, పునస్కారాలు, కడితే గుడ్డు. ఏం జోసెఫ్, కలెక్షన్ ఎంత? కలెక్షన్ ఇల్లు బాలో, నా బతుకు బస్ స్టాండ్ పాలో. ఏ సుబ్బు, మా వాళ్ళు ఇంకా రాలేదా?
రే బాలు లోపల చెప్తాను తొందర. రేయ్ ఏమైందిరా? నువ్వు రాగా చెప్తాను. నువ్వు లోపల చెప్తాను. ఏయ్, ఏమైంది చెప్పబోయ్. అర్జెంటు తొందర. రే బాలు లోపల లోపల లోపల. వస్తాడు వస్తాడు. ఏంట్రా ఎక్కున్నారు? నీకు మ్యాటర్ తెలుసా? ఏంటి? మన షకిలా లేదు? షకీలనా? అదేరా ఎన్కౌంటర్స్ డిఎస్పీ కూతురు. షకీలా? మన బొగ్గు సుధగాడు అమ్మాయికి లవ్ లెటర్ రాశాడంట. అరే, ఆ? ఆ తర్వాత? ఇంకేముంది, ఆ అమ్మాయిలు ఇంట్లో చెప్పుంటది మన కుర్రోళ్ళు ఎవరన్నా కనపడితే ఎరక్కొయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇదిగో ఇక్కడ ఉన్నాం. ఎక్కడ్రా బుగ్గు రాస్కల్? ఉండు. రాయ్, నీకు కొంచెం బుద్ధి ఉందా? ఎందుకు నన్ను తెలియదు ఒక పని చేశావు? చూసినప్పుడల్లా నవ్వింది బాలు. ఏకలో జోకర్ అనుకుందేమో. నువ్వు ప్రేమ అనుకున్నావు. ఉండు, వాళ్ళు వస్తే కైమా కింద ముక్కలు ముక్కలుగా కొట్టేస్తారు. నీతో స్నేహం చేసినట్టు మా చావుకు వచ్చిందిరా. అదిగో చూడు ఆర్నాలుగాడు, చూడు టెన్షన్ తో ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఎందుకు? పారిపోవడానికి. నాకేం తెలియదు బాబు. వాళ్ళ గాని కొట్టడానికి వచ్చాడనుకో మా చెల్లికి లవ్ లెటర్ రాస్తారా అని చెప్పేసి వాళ్ళతో పాటు నేను కూడా ఎరుక్కున్నాయి. ఇదేదో బాగుంది. ఇదిగా చెప్పాను. చూడరా బాలు, అందరూ నన్ను భయపెడుతున్నారు. రాయ్ నోరు రా. డిఎస్పీ కుదురైతే వీడు ప్రేమించకూడదు రూల్ ఉందా? రాయ్ నువ్వేం భయపడకు, ఏది వచ్చినా నేను చూసుకుంటాను. ఓకే? చూడండి రా, ఆ అమ్మాయి షకిలానే వస్తుంది. ఉందిరా బాబు. ఆహా, ఆ అమ్మాయి కలర్ చూడు, నీ కలర్ చూడు. ఆ అమ్మాయి నీకు అవసరం ఉంటావా? మీరనుకున్నంత లేదురా. ఆ అమ్మాయి ఒంటరిగానే వస్తుంది. ఏయ్, అది పోలీసు వాడి పిల్ల. ముందు పంపించి వెనకొచ్చి ఎరగ తీస్తారు. బయటికి వెళ్ళగలరా? శుభు, మా వాళ్ళకి ఏం కావాలి ఇచ్చా? ముందు లెటర్ చదువురా. నా జీవితంలో మొట్టమొదటి రావలేకరా. జీవితంలో ఇవన్నీ సహజం రా. ముందు లెటర్ చదువు. చదువురా. బొగ్గుగాడు కొంచెం ఓవర్ చేస్తున్నాడు రా. చెప్పుతో కొడతా. ఏమైందిరా నీకు? ఎరా, నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ మొహానికి ఇంగ్లీష్ లో లవ్ లెటర్ ఒకటి, అన్ని స్పెల్లింగ్ మిస్టేక్సే. అసలు ఎవడ్రా నీకు ఈ సలహా ఇచ్చింది? ముందు వాడిని చావగొట్టు. నేను తలుచుకుంటే మా నాన్నతో చెప్పి జైల్లో పెట్టించగలను, కానీ అలా చేయను. ఎందుకో తెలుసా? నువ్వెంత అందవికారంగా ఉన్నా ప్రేమలో నీకున్న సిన్సియారిటీతో నన్ను పడగొట్టేశావు. రేపు ఇందిరా పార్క్ రా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బికాస్ ఐ టు లవ్ యూ, ఐ టు లవ్ యూ, ఐ టు లవ్ యూ, ఐ టు లవ్ యూ, ఐ టు లవ్ యూ. ఇదేంటి? అయ్యో తర్వాత చెప్తాను, ముందు వెళ్ళమంటున్నానా? ముందు బైక్ దిగు. అబ్బా సిగ్నల్ పడుతుంది, ముందు త్వరగా పోనివ్వు. పో. సడన్ గా బైక్ ఎక్కి పదా పదండి ఏంటి ఉద్దేశం? అబ్బా చెప్తానుగా, ముందు స్పీడ్ గా